వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం తెచ్చిన ఆన్లైన్లో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్తే పేమెంట్ చేసిన ఆన్లైన్ ప్రాసెస్ అని చూపుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం మూలంగా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు చెబుతుండగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ ఆన్లైన్లో మాత్రం అండర్ ప్రాసెస్ అని సైట్లో చూపుతుందన్నారు. ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించిందని, కానీ చివరి తేదీన మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ఆర్ఎస్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవతా కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టేటి కిరణ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.